గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ నమస్తే. టుడే డేట్ ఆన్ April 25, 2025. టైం at 9:40 AM. Today topic is SC subclassification. వర్గీకరణ ప్రక్రియ పూర్తయిపోయింది. అమలుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ కోసం తగిన కసరత్తులు ప్రారంభించాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుగుణంగా అనుసరిస్తూ, ఆమోదిస్తూ, సమ్మతిస్తూ సుప్రీంకోర్టు యొక్క వెర్డిక్షన్, ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది, తర్వాత వెర్డిక్షన్ ఇచ్చింది. జడ్జిమెంట్కి వెర్డిక్షన్కి డిఫరెంట్ వివరిస్తా. ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణమాది గారు, అలాగే నేను ఏర్వాప్ ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ శ్రీ కాకినాడ అప్పన్న, సన్ ఆఫ్ కాకినాడ అప్పారావు, బేకం ఎల్ఎల్బి లా ఇన్ పిహెచ్డి. మా యొక్క ప్రతిపాదనలో రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి గత 30 ఏళ్ళుగా సమర్పిస్తూనే ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణకై ఆ విధానంలో, ఆ రీతిలో August 1, 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏబిసిడి గ్రూపులు చేసుకోవచ్చండి, సోషల్ జస్టిస్. అలాగే ఆ పిటిషన్కి సంబంధించి తర్వాత పరిశీలన విధానంలో మళ్ళా ఒకసారి పరిశీలించండి అని పిటిషన్ల మీద పిటిషన్లో సుప్రీంకోర్టు రావడం జరిగింది. ఆ 7 సభ్యుల ధర్మాసనం ఆ పిటిషన్ మరలా పరిశీలించి ఈ సామాజిక న్యాయం చేయవలసిన విధానం ఉంది, 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ మరియు ఏర్వాప్ వారు పోరాటం చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి శాంతియుతంగా రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నారు, సామాజిక న్యాయం చేయవలసిందని చెప్పి వారి పరిశీలనలో తేల్చి అప్పుడు ఫిబ్రవరి నెలలో 2025లో వెర్డిక్ట్స్ ఇచ్చారు. August 1, 2024లో జడ్జిమెంటు సమ్మతించింది, ఆమోదించింది వర్గీకరణ. వాటిపై పరిశీలన కోసం మరలా ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి పిటిషన్ చేయడంతో ఆ పరిశీలన మీదట అంతా ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఫిబ్రవరిలో 2025లో వెర్డిక్షన్, తుది తీర్పు. ఇంకా ఎటువంటి పిటిషన్లను మేము స్వీకరించాం. వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. జడ్జిమెంట్ నుండి వెర్డిక్షన్ వరకు కూడా జరిగిపోయింది. ఇక ఎవరు కూడా పిటిషన్లు దాఖలు చేయకూడదు. ఒకవేళ అట్టి విధంగా పిటిషన్లు దాఖలు చేసినట్లయితే వాటిని తిరస్కరించడం జరుగుతుంది. అమూల్యమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క టైంని
భంగపరచొద్దు. అమూల్యమైనటువంటి సుప్రీంకోర్టు ప్యానల్ వారి ఆ టైం లైన్స్ ఇబ్బంది పెట్టొద్దు. అట్లా చేసిన ఎడల ఆ పిటిషన్లు పెట్టేవారి మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది, చట్టపరంగా, సివిల్, క్రిమినల్ అని చెప్పి క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ విధి విధానాల్లో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, అధ్యక్షుల వారు హైకోర్టును ముట్టడించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంటు నిర్దేశం అయిన తర్వాత కింద కోర్టులకు, అంటే సబార్డినేట్ కోర్ట్స్ దగ్గర ధర్నాలు చేయడం వైలేషన్ చేస్తున్నట్టే, జడ్జిమెంట్ని ఇన్ఫ్రిజ్మెంట్ చేస్తున్నట్టే వెర్డిక్షన్ని. దట్ ఈస్ గోస్ టు వాట్ ఎవర్ డిపెండ్ ఆన్ దేర్ ఆర్ టేకింగ్ నెససరీ యాక్షన్ అబౌట్ హూ ఈజ్ వైలేషన్ యాక్ట్ అండ్ who is imprisonment procedure. The government will be taken appropriate necessary action. సో ఇది గమనించాలని మనం చేస్తున్నాం. అట్లాగే 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఇచ్చినటువంటి 3 గ్రూపులు, వాటికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అయితే 2025 నుండి 25 వరకు నుండి మొదలవుతుంది. మరలా కులగణ గణమన 2011కి ఇప్పుడు 2025కి వేరియేషన్ ఎంత? మరి ఎంత జనాభా పెరిగి ఉంటుంది? ఎస్సీల్లో, మాలక అనుబంధ కులాల్లో, మాదిగ అనుబంధ కులాల్లో, రెల్లి అనుబంధ కులాల్లో. మరి అప్పుడు ఆ ప్రాతిపత్తి మీద తీయడం ప్రామాణికం కాదు. అది ప్రామాణికం కాదు 2011. ఇప్పుడు 2025 కులగణ జనగణమన అన్న విధానంలో తీసిందే కరెక్ట్. తొందరగా చేసి అప్పుడు మాకు రావాల్సినటువంటి రెల్లీలకు రావాల్సిన 5% కాకుండా ఇంకా అధిక మొత్తంలోనే రావాల్సి ఉంటుంది. కానీ ఈ కులగణ విధానం 2011 విధానం కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఈ మాల మహానాడు పిటిషన్ మరలా పరిశీలించమని వేయడంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తాత్కాలిక న్యాయమూర్తి, టెంటేటివ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మేడం రేణుకా యారా ధర్మాసనం పిటిషన్ స్వీకరించింది. ఎట్లా స్వీకరించింది? ఆమె 7 సభ్యుల ధర్మాసనం చంద్రచూడ్ గారి నాయకత్వంలో మాజీ చీఫ్ జస్టిస్ ఈ వర్గీకరణ సంబంధించిన 30 ఏళ్ళగా స్ట్రగుల్ అంతా పరిశీలించి జడ్జిమెంట్ ఇవ్వడం మరియు వెర్డిక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్దర్నెస్ ఎవరు పిటిషన్లో పెట్టినా ఇంకా తీసుకోకూడదని కూడా, తిరస్కరించని కూడా చెప్పింది. అయినప్పుడు కూడా ఈ మేడం గారు రేణుకా యారా తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి పాత జడ్జిమెంట్లు వెర్డిక్షన్లు పరిశీలించి చదివిన పిమ్మట ఆ పిటిషన్ తీసుకోవాలా తీసుకోకూడదా, మరలా సుప్రీంకోర్టులో ఆ రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయకూడదా అనే విధానం తెలుసుకొని చూసి చదివిన పిమ్మట కొన్ని కేసుల్లో, కొన్ని స్పెషల్ కేసెస్లో, కొన్ని బర్నింగ్ కేసెస్లో, కొన్ని స్పెషల్ అండర్ ఎస్సీ ఎస్టీ కేసెస్లో ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోకూడదు అనేది ఒక గెజిట్, ఒక యాక్ట్, ఒక ప్రొసీజర్ ముందుగానే రచించబడింది, తయారు చేయబడింది. వాటికి సంబంధించిన జడ్జిమెంట్లు వెర్డిక్షన్ చూసిన తర్వాత పిటిషన్ తీసుకోవాలా తీసుకోకూడదా అనేది పరిశీలించాలి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసినప్పుడు, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేటప్పుడు ప్రైమో ఫేషియో
ప్రైమ్ ఆఫీసర్ చూడాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రెస్పెక్టివ్ మెథడ్, రిస్ ఇప్సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యాక్టో చూడాలి. అవి చూసిన పిమ్మట పిటిషన్ తీసుకోవాలి. మరి 7 సభ్యులు ధర్మాసనం, అందులో 6 సమ్మతించి ఉన్నారు. ఇప్పుడు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మేడం గారు రేణుకా యారా ధర్మాసనం సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయించారు. మరి వారికి సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి కోర్టు ప్రొసీజర్స్, ఆ యాక్ట్, ఆ మెథడ్, ఆ గైడ్లైన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ముందు ఉన్నవి చూడాలి, పరిశీలించాలి. పూర్వ విధానం, పూర్వ పరిశీలన. అంతేగాని ఆల్రెడీ అవి 30 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ స్ట్రగుల్ ఒక కొలిక్కి వచ్చింది, ఒక ప్రాసెస్కి వచ్చింది. ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లు వర్గీకరణకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్లో ప్రారంభించేసింది. ఈ మాలలో ఆంధ్ర తెలంగాణలో కొంత బర్నింగ్ అవుతున్నారు. మరి అంతకు ముందు 30 ఏళ్ళుగా మాదిగలు రెల్లీలు కూడా బర్నింగ్ అవుతూనే ఉన్నారు కదా సార్. ఈ 30 ఏళ్ళుగా అవుతున్నది కాబట్టే సుప్రీంకోర్టు పరిశీలనలో తీసుకొని జడ్జిమెంట్ వెరిడక్షన్ ఇచ్చింది. అట్లా కాకుండాను మరలా మీరు పరిశీలించాలంటే మీరు కూడా మేము పడ్డ ఆ బర్నింగ్, ఆ స్ట్రగుల్, ఆ గ్రేవెన్సీ మీరు కూడా 30 ఏళ్ళ పాటు చేయండి. శాంతియుతంగా ధర్నాలు చేయొచ్చు, శాంతియుతంగా నిరసనలు తెలియజేయచ్చు. నాట్ గోస్ టు వయలేషన్ అండ్ ఇన్ప్రిజ్మెంట్. శాంతియుతంగా మీరు కూడా 30 ఏళ్ళ పాటు చేసిన తర్వాత అప్పుడు మాల మహానాడు వారు పెట్టిన పిటిషన్లు కానీ కంప్లైంట్లు కానీ పరిశీలిస్తారు. మరి మాదిగలు రెల్లి అంతా కలిసి చేసినటువంటి ఈ విధానంలో సక్సెస్ అయ్యాం. మీరు కూడా ఆ వర్గీకరణ రద్దు చేయించే ప్రయత్నంలో భాగంగా మీరు కూడా చేస్తున్నారు నిరసనలో, ధర్నాలు. ఆల్ ది బెస్ట్. శాంతియుతంగా చేయండి. అలాగా ఇప్పుడు మీరు మొట్టమొదటిసారి స్టే చేయించారు సుప్రీంకోర్టులో, 20 ఏళ్ళు పట్టింది. ఆగస్టు 1, 2024లో మరలా జడ్జిమెంటు అండ్ ఫిబ్రవరి 2024లో వెరిడక్షన్ ఇవ్వడం జరిగింది. మాలందరికీ నా విజ్ఞప్తి, వినతి, మనవి, మీరు కూడా ప్రయత్నించండి. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు ఒక 20 ఏళ్ళు కాల టైం లైన్ తీసుకుంటారు. అప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు పెట్టినా పరిశీలిస్తారు. అప్పుడు జడ్జిమెంట్ కానీ వెరిడక్షన్ కూడా మాలలకు ఫేవర్గా వస్తారు. అంతవరకు వేసి చూడండి. మీ యొక్క విధి విధానాలు మీరు చేస్తూ పోండి, నిరసనలు కానీ ధర్నాలు కానీ. ఆల్ ది బెస్ట్ మాల మిత్రులకి. అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్. భారత మాతాకి జై.